తగ్గేదలే మీ నరసయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి మీ నరసయ్య తాత గాంధీ భవన్లో అడుగు పెడితే జగ్గన్న కంచబడ్డాడు. ఇక మరి సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. ఇదంతా లోకమంతా గెలిచిపడిన ముచ్చట. కానీ జగ్గన్న ఏదో సినిమా తీస్తుండు అంటే నా సొంటలకి ఏమో అర్థమవుతలేదా. ఇక మరి పరుసు పోరగాళ్ళ నాలుకల మీద నాట్యం ఆడుతుందట ఆ సినిమా. కానీ నా సొంటలకు అర్థమవుతలేదు సారు. ఏం చెప్తావు, ఏదో సినిమా తీస్తున్నావాట, హీరోగా నువ్వేనా? నాకే అర్థమైతలేదు, నేనేం చెప్తాను నీకు? నాకే అర్థమైతలేదు, నేనేం చెప్తాను నీకు? బెటరా కళ్యాణ్ ఇది? నాకు కూడా అర్థం బాగా నేనే తీస్తున్నా. ఇక అట్లా అనుకో, ఇంకేంది కదా. ఇక అమ్మా రామసాకరి జగ్గన్న బాంబు వేల్చిండు. ఎట్లానట అది కొద్దిగా మాకు ఎక్కడ అసలు తోస్తలేదు. ఏం లేదు, రామానుజం అని ఒక డైరెక్టరు కొన్ని సినిమా తీసినట్టుండు, ఐడియా లేదు నాకు. అతను ఏదో కొంత లవ్ స్టోరీ ఉంటే కొంత నీ రియాలిటీ కలిపి తీస్తా సార్ అంటే, లవ్ స్టోరీకి సంబంధం లేని రాజకీయపరమైన నాకు కొన్ని 2-3-4 అంశాలను అతని స్టోరీలో ఇచ్చి అది వేరేల ద్వారా చేపించుకుంటూ లాస్ట్కి నేను కొంత చేయాలని ఒక ఆలోచన, కథ రాస్తున్నారు. ఇంకా మూమెంట్కి రాలే, స్టార్ట్ మూమెంట్కి వచ్చాడు. ఎక్కడ మూమెంట్ సారు? నువ్వు బంజారా హిల్స్లో ఏదో బంగ్లా కూడా ఓపెన్ చేసినవాట, రిబ్బన్ కట్ చేసినవాట, ఆఫీస్ అని లోకమంతా ఎంచి పారింది. అంటే జస్ట్ వాళ్ళందరూ కూర్చోడానికి ఆఫీస్ కావాలి సార్ అంటే ఆఫీస్ ఏర్పాటు చేసిన, వాళ్ళు కథ రాసుకుంటున్నారు. ఇంకా టైం పడుతుంది. మొత్తం మీద చూద్దాం, నేను కూడా ఎట్లుంటుంది అనేది ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నా. కథ రాసి బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారో, నా సామిరంగ వాళ్ళు తిమ్మిరెక్కారో, దీని ఒంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు కథ నాకుందిరో అని ఈ బయట దేశాలకు వెళ్ళి సుందరి మాలను పిలిపించి అలా చుట్టే తిరుగుతుర్రాట. మీ కాంగ్రెస్ వాళ్ళు 200 కోట్లు ఉల్టా ఖర్చు పెడుతుర్రాట. మరి ఏం ఫాయిదా అవుతుంది, ఏంది ఏం కథ? బీఆర్ఎస్ కోళ్ళాగలేమో సంకలు గుద్దుకుంటున్నాయి, లెంకలు కొడుతున్నాయి, ఫోన్ రీలుతున్నాయి. ఊర్ల పొంట జనాలకు ఏం చెప్తావు సారు ఈ అందగత్తెల ముచ్చట? అంటే అందగత్తెలు అనను, అందము అనేది సృష్టి ఒకటి. ఏ ప్రభుత్వాలున్నా ఈ మిస్ ఇన్ ఇండియా ఆహ్వానించడం ఇసంటి ఎనీ గవర్నమెంట్ ఎవరైనా చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఇక్కడ తీసుకొస్తే విదేశాలలో తెలంగాణ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. వీళ్ళు కూడా ఆ దేశాలలో వచ్చి చెప్తారు. దీనివల్ల కొంత తెలంగాణకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని ఒక ప్రయత్నంలో భాగమే ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అంతేగాని దీనికి ఇంకా ఏదో వాళ్ళు ఊహించుకొని రాజకీయంగా వాళ్ళు మైనస్గా ఊహించుకొని మైనస్ తీసుకునే పోయే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అనేక మంది వాళ్ళు మిస్ ఇండియాకి సంబంధించిన ఆడవాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. అనేక దేశాలకు సంబంధించిన ఆడవాళ్ళు వాళ్ళు ఆ దేశంలో అక్కడ కొంత వాళ్ళకు రికగ్నైజ్డ్ ఉన్న ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ ప్రభుత్వం తీరు, ఇక్కడ ప్రజల యొక్క భావాలు, ఆలోచనలు, హైదరాబాదు అనేది ఒక బ్రాండు, ఇవన్నీ కూడా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేసుకొని ఆ దేశాల్లో వాళ్ళు 4 ముచ్చట్లు మంచిగా చెప్తారు. కాబట్టి ఇది ఆ కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క ప్రయోగం, ఈ ఆలోచన. దాన్ని వాళ్ళు తప్పుడు బుర్రలు అని చెప్పి అవతల తప్పుడు బుర్రలుగా చేయడం తప్పు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఈ జగనా ఇది బార్లను బీర్లను నమ్ముకొని కథ నడిపిస్తుర్రు. ఎలకల పడ్డది సంసారం. నిన్న మొన్న ఆపు పుట్టగత అయితే లేదు, పైస లేదు, పరకలేదు. తెలంగాణ సర్కారు సదక పెట్టే శాసకాన లేక చిన్న పోయి వన్య తప్పి కూర్చున్నది. ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అని ఆలోచనలో పడ్డారు. కాబట్టి ఇప్పుడు బీర్లను బార్లను నమ్ముకొని ఏదో పైకం మంచిగా కమాయిస్తున్నారట, ధరలు పెంచినట్టుగా. మరి ఎట్లా రేపు? అంటే ఈ తాగుడు అనేదే ఎవరు నేర్పింది కాదు. ఏదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నేర్పిందో లేకపోతే కేసీఆర్ నేర్పిండో అట్లనే ఇది కాదు కదా. తాగుడు అనేది మన నిజ జీవితంలో తాగుతుంటారు. ధరలు అంటావా, ఒక ప్రభుత్వం అట్లుంటుంది, ఒక ప్రభుత్వం ఇట్లుంటుంది. పరిస్థితులను బట్టి అక్కడ రేట్లను బట్టి పెంచుకుంటారు. అది కూడా ఇక ఇష్యూ అని అనుకుంటే మనం దానికి జవాబు చెప్పలేము. ఇప్పుడు తాగటోళ్ళని తాగుడు అని తప్పని చెప్పలేము, తాగనోళ్ళు ఎందుకు తాగుతలేవు అని చెప్పాం కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రభుత్వం అన్నప్పుడు కొంత జిమ్మెదారిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా పరిస్థితులను తగ్గట్టు ధరలు పెంచుతారు, తగ్గిస్తుంటారు. ఇది మామూలే. ఇది
ఇప్పుడు ఏదో రాజకీయంగా ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు అలుగు దుంకుతుడుగా మొత్తం పుల్లు బాటలకు 40 రూపాయలు పెంచిరట మొత్తం. లేకనే ఇగో దీన్ని నమ్ముకుర్రు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, గీడికి వచ్చింది కథ అని అంటుండు ఆయన. హరీశ్రావు అలుగుల దుంకని బయల దుంకని, హరీశ్రావు అలుగుల దుంకని బయల దుంకని. గవర్నమెంట్ సిస్టమ్ అట్లా నడుస్తుంటుంది. మరి వాళ్ళు ఉన్నప్పుడు మనం అన్నది కూడా ఏం లేదు కాబట్టి నడుస్తుంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు మేము మేము మించినప్పుడు వాళ్ళు, సహజంగా రాజకీయ విమర్శలు ఇవన్నీ ఉంటాయి. ఈ కొత్త పథకం అని మళ్ళీ ఏదో నిర్ణయాల తెర బయటకు వస్తుంది. కొత్త పథకం అంటే ఏం పథకం అది, ఎట్ట సంగతి? మళ్ళీ పెద్ద మనిషి ఏదో సై చేస్తున్నాడగా, ఎక్కడ పోయిండట మాచారమా ఏమో, నాకేమో వస్తలేదా ఏందన్నట్టు మళ్ళీ ఏం కొత్త పథకం సారు? సోలార్ విద్యుత్. అవునవును, సోలార్ విద్యుత్ అని అంటే కరెంటుతో పాటు సోలార్ కూడా డెవలప్ చేయాలి. అలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నారు, వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే వారు అక్కడ పోవడం జరిగింది. ఇవన్నీ నడుస్తున్నాయి. సరే, ఏదున్నా కొంత అపోజిషన్ వాళ్ళు, పాజిటివ్ ఉన్న అపోజిషన్ వాళ్ళు ఉంటారు, లీడర్లు నెగిటివ్ ఆలోచన చేసే లీడర్లు కూడా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఈ సోలార్కి సంబంధించిన విద్యుత్తును డెవలప్ చేయాలి, వాళ్ళకు కొంత భూములు కేటాయించాలి, కొంత రైతులను కన్విన్స్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అది అపోజిషన్ బీఆర్ఎస్లో మింగుడు పడతలేదు. ఇవన్నీ ఆటంకాలు సహజంగా ఉంటాయి. ఆటంకాలు చేయొద్దు, కానీ వాళ్ళు చేస్తున్నారు. అన్నీ అధిగమిస్తూనే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది అనేది మా అభిప్రాయం. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మోసి పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహం ముద్దలా. ఇక మరి నిన్న మొన్నటిదాకా కథ అంతా ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అదో ఇదో అని. ఇక మరి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది కథ. మధ్యలోనే ఏదో అది దిబుక్కుమని కాడెత్తేసిందని కథ నడుస్తుంది సారు. మరి ఉగ్రవాదులు మీ సంగారెడ్డిలో అడుగు పెట్టి ఏదో చిన్నగా నడిపిస్తున్నారు అనేది మరి బయటపడుతుంది. ఇట్లా చేస్తావు జగన్ను సంగారెడ్డినే. సరే, ఉగ్రవాదులు కాశ్మీర్ మా ఇండియా బార్డర్ దాటి వాళ్ళు వచ్చారు. సరే, ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు. కానీ ఏఐసి కాంగ్రెస్ పార్టీ డైరెక్షను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక దేశం మధ్యలో జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఎవరు కూడా దీంట్లో మాట్లాడొద్దు అని ఒక డైరెక్షన్ ఉంది. దాంట్లో నేను మాట్లాడను. కాకపోతే నేను ఆ యుద్ధం తర్వాత సోషల్ మీడియాలో కానీ బాగా చూసింది ఏంటంటే, ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి ఆపాలని అంటే కూడా డోంట్ కేర్ అని అమెరికా అధ్యక్షుడికి చెప్పి యుద్ధాన్ని సక్సెస్ చేసి బంగ్లాదేశ్ని విడదీసి ఆ రోజు జరిగిన సంఘటన, ప్రధానమంత్రి ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క స్టెప్ని మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఈ దేశ ప్రజలు జ్ఞాపకం వచ్చే విధంగా సోషల్ మీడియాలో అదొకటి చూసిన. ఎనీహౌ మాకంటూ ఒక డైరెక్షన్ ఉంది. ఈ విషయంలో మేము ఏం కూడా మాట్లాడలేము. ఆరులో ఇక మరి అంతా ఇక ఆయన పెద్ద మనిషి, దేశానికి ఆముఖదారి ఉండే కదా, అంతా ఆయనే చూసుకుంటాడు అనేది మరి జగన్న చెప్పుకొస్తుండు. ఇక మరి జగన్న ఆఖరిదాలకు ఏంటంటే, ఇక మరి రేపు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఎట్ట నడిచి ఏంది ఏం కథ మరి అంతా సగం పథకాలే ఆ పేదోళ్ళ గడప దొక్కుతున్నాయి, కొన్ని పక్కేసుకొని పండుకుంటున్నాయి, పూర్తి స్థాయిలో పోలేదంటారు. మరి కథ కమ్మేనా ఉత్తదేనా? ఇప్పుడు అనేక గతంలో కేసీఆర్ చేసిన ఏంటిది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏంటిది. ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ రోజు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఈ ప్రజలను ఒప్పించారు. ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ప్రధానంగా ఏంది, 10 సంవత్సరాలలో ఆయన 22-23 వేల కోట్లు రుణమాఫీ చేసిండు రైతులది. ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో 22-23 వేల కోట్లు రుణమాఫీ చేసిండు. ఇదొకటి. అట్లాగే ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అదే రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాకారం చేసిండు. రెండవది అయిపోయింది. దాదాపు 50 నుంచి 60 వేల మధ్యలో ఉద్యోగాలు ఇచ్చారు.
గతంలో కోట్లలో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కొట్లాటలు పంచాలు అన్నీ కూడా క్లియర్ చేసి ఈ 15 నెలలు ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. మొన్న కూడా జలసౌదాలో కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి గారు కూడా దాదాపు ఒక 1 ఇయర్లోనే దాదాపు ఒక 1000-1200 మందిని అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టింగ్లు ఇచ్చారు. అంటే ఇట్లా మన పథకాలను తీసుకుంటూ పోతుంటే సన్న బియ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సంతోషపడుతున్నారు. దాంతోపాటు 500 గ్యాస్ సిలిండర్ అప్పుడే ఇచ్చేసారు, అది కూడా అమలు అయింది. సరే నేనేమంటున్నా అంటే ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఫ్రీ బస్ చెప్పిన నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక పెద్ద సంచి బియ్యం సంచి ఉంటుంది, యాన్నో వదిలి తెలియకరు అందరం పడుతుంది. ఇక దానికి కూడా వీళ్ళు ఏలివేడు చూపెడతాం మనం ఏం చేయగలుగుతాము. కాబట్టి ఇక వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. మన పని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పని మాట నిలబెట్టుకుంటాం. అది రాహుల్ గాంధీ గారి యొక్క మాట ఎప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికీ మాట ముడుతుంది. కానీ ఏమో మా పొలగాడేమో లైట్ వేసిండు, జగన్న మొత్తం మెరిసిపోతుడు, ఇక్కడ చెయ్యి మెరుస్తుంది, అక్కడ మెడ మెరుస్తుంది. ఒంటి జగన్న మొత్తం మెరిసిపోతుడు, ఇక్కడ చెయ్యి మెరుస్తుంది, అక్కడ మెడ మెరుస్తుంది. ఒంటి నిండా బంగారం నిగ 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 ఆకాశంలో సుక్క లెక్క మెరిసిపోతుండు మా జగన్న. ఇప్పుడు మా సౌతులు ఊకుంటారే, మా మనవరాళ్ళు ఏమంటారు? గాంధీ భవన్లో పోయినవు నరసయ్య తాత, జగన్న ఒంటి మీద ఎట్ట మెరుస్తుంది బంగారం, మరి మాకు తులం బంగారం ఇస్తానే తాత, ఏమా అది అడిగిరాపోయినావు, జగన్న చెవులు వేసిరాపోయినావు, బాగానే అడుగుతాడు ఆయన లోపటంగా పెద్ద మనిషిని అని అంటారు. సారు ఏం చెప్తావు మా మనవరాళ్ళకు? నేనేం తప్పు కాదు, నువ్వు బంగారం నా చేయి మీద ఉన్న బంగారం చూపెట్టి రాష్ట్ర ఖజానాకు లింకు పెట్టకు, నా చేయి మీద ఉన్న బంగారం చూపెట్టి రాష్ట్ర ఖజానాకు లింకు పెట్టకు. నాదంటే ఎంత 5 తులాలు, 5 తులాలు అంటే 5 లక్షలు, 5 లక్షలు అనుకో. నా జగ్గారెడ్డిగా నేను 5 తులాల బంగారం వేయలేనా? ఎంతోమందికి వంచటోని ఒక్కటి వదిలేయి పోనీ. ఇది రాష్ట్రంలో తులం బంగారము అనేది మాట ఇచ్చింది నిజమే, కానీ అంటే స్టెప్ బై స్టెప్ ఒకటి చేసుకుంటూ పోవాలని ఈ ప్రయత్నం. మనకు 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు, 16 నెలలు అయిపోయింది, 15 నెలలకు వచ్చింది. ఏది చెయ్యలేదు అంటే తప్పు పట్టాలి, కానీ చేసుకుంటూ పోతున్నాం. ఇట్లా తుకుడలు మేము హామీలు చేసుకుంటూ పోవడం కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో 9.5 ఏళ్ళు 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి సంవత్సరానికి 24,000-26,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ ఈ సంసారం నడిపించుకుంటూ ఇట్లా లాగుకుంటూ ఈ పథకాలు అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఇది కూడా ఒకరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకులు ఒకరోజు తప్పకుండా ఈ తులం బంగారం సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొలిక్కి తీసుకొస్తారు. ఇప్పుడు ఇంట్లో బియ్యం గింజలు ఉంటాయి, తినేటోళ్ళు 10 మంది ఉంటారు. ఎట్లా సర్దుబాటు చేయాలనేది ఇంటి పెద్ద మనిషి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అందరి ఆ కడుపు నింపాలి, మరి అది ఎట్లా నింపాలి అనే ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. ఇక మరి జగన్ ఆఖరిదానికి ఒక ముచ్చటని చెవులు వేసిపోతా. ఈ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలమ్మకు ఏదో భూముల కాడ జాగల కాడ ఆస్తి పంపకాల విషయంలో పంచాయతీ వచ్చిందని నాకేంది లోకమంతా ఎరికే ఈ ముచ్చట. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కూడా మరి కవితమ్మకు గదే పంచాదా, రాజకీయ పంచాదా, ఏమో కొత్త పార్టీ ఆట, ఇంకేదో ఏంది ఇలా పంచాయతీ ఏందో జర, ఎందుకంటే అక్కడ దగ్గర ఉంటావుగా పొలిమరకు జర చెప్తావని. ఒకరు సంసార పంచాయతీ మనకు అవసరం లేదు, వాళ్ళ ఇంటి వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అదంతా. అంతేనా? మొత్తానికైతే వాళ్ళ పంచాయతీ మనకెందుకు కానీ ఈ రకంగా జగన్ మాత్రం మన నేనుతోటి రామసక్కని ముచ్చట్లు ఇవాళ ముద్దుగా అందించుండు. ఉంటా శనార్థి జగన్, నమస్తే, మళ్ళా కలుస్తా. ఇక మరి గిదల్లా గాంధీ వల్ల మరి జగన్ అయితే మరి ఈ రకంగా మన నేనుతో ఆంవాయం వెళ్ళబోసుకుండు. కానీ మీ నర్సయ్య తాత ఊకుంటాడా? చిన్న గెలిగించి అన్ని రాగుంచిండు, అంత బాగానే చెప్పిండు, మనకు ముందుగానే ఉంది వ్యవహారం. కానీ ఒక్క కాలం మాత్రం మరి ఎట్టటి సంగతి ఈ పాకిస్తాన్ కథ ఏంది, మరి యుద్ధం సంగతి ఏంది, మరి సంగారెడ్డిలో కూడా కథ మాత్రం ఏందో తెర మీదకి వస్తుందట, ఉగ్రవాదుల కథ. అంటే ఇక మరి అందులో నేను జోక్యం చేసుకోలేను, చెప్పలేను, ఎందుకంటే అది పెద్ద ముచ్చట కదా అని అనుకొచ్చిండు. కానీ ఇప్పుడు యావత్ భారతదేశంలో కొంతమంది ఏమనుకుంటున్నారు సోషల్ మీడియాలో అంటే, మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు, కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు. మోదీ నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు, కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు. పాకిస్తానుకు పోటీగా దిగి ట్రంప్ గాని మాటకు ఆగి, పాకిస్తానుకు పోటీగా దిగి ట్రంప్ గాని మాటకు ఆగి,
భారతీయ జనముతోటి శాపనార్థాలు పడుతున్నవేంది మోదీ, నువ్వు చెప్పేదంతా సోదే అంటున్నారు. కాల్పుల విరమణ కారణమేందో చెప్పమంటున్నారు అని సోషల్ మీడియా కోయాలు ఉంటాయి కదా, ఒక సంగపులు ఎగురు దునుకుతుర్రులా. అసలైన కథకి ఇది. ఇక మరి ఇంతటికైతే ఇక ఇయ్యే ముచ్చట్లులా. రేపు మళ్ళీ ఇంకో పెద్ద మనిషిని పట్టుకొస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్, గడ్డ.